మా డిమాండ్ గత 4 రోజులుగా 4 రోజులుగా సినిమా చర్చ చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడి పవిత్ర ప్రసాదంపై ఏదైతే నిందలు మోపారో, కొవ్వు పదార్థాలు ఉన్నాయి, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి అన్నారు. ఆ పవిత్రం దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ సొంతం కోసం, స్వలాభం కోసం హిందాపూర్ రైలుతో చేసుకున్న సంబంధాలు దోపిడీని చేసి ప్రజాధనాన్ని లూటీ చేద్దామని చూశారు. ఆ దేవదేవుడి ధనాన్ని లూటీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద చర్చ జరగాలని కోరుకుంటున్నాం. మా డిమాండ్ అది. దాంతోపాటు ఏదైతే బడ్జెట్పై సమావేశాలపై కూడా చర్చ కూడా జరగాలి. ప్రజలకు వచ్చి $1 బడ్జెట్ ఏది పెట్టారో ఆ బడ్జెట్పై జరిగి ఈ బడ్జెట్ వల్ల ప్రజా ప్రయోజనానికి ఏమాత్రం కూడా మరి ఉపయోగం లేదనేది చర్చ జరగాలని మా కోరిక. ఇది మా డిమాండ్. ఈ డిమాండ్ హెరిటేజ్ సంబంధం లేదా ఉన్నదా, హిందాపూర్ డైరీ హెరిటేజ్ దోపిడీ చేస్తున్నారా లేదా అనేది సభలో చర్చిస్తే ఆ విషయాలన్నీ మేము చెప్తాం. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు. నాకు ఒక్క విషయం అడుగుతున్నానండి, మళ్ళీ తర్వాత సభ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థ కదా మాట్లాడుతుంది. మరి ప్రైవేట్ సంస్థ అయినప్పుడు ఎంతమంది మంత్రులు ఎందుకు స్పందిస్తారు? మంత్రులకి ఏం సంబంధం? వాళ్ళు మేము ప్రమాణ స్వీకారం చేశాం కదండి. ఇక్కడ రాగద్వేషాలకు అతీతంగా, ఈ కార్యక్రమానికి అతీతంగా దాన్ని అన్నిటికీ ఉంటామని చెప్పి మరి ఏ రకంగా మంత్రులు వాళ్ళకేం సంబంధం? వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? అందుకు ఇది జరగాలి. దీంట్లో అవినీతి జరిగింది, దీంట్లో దోపిడీ జరిగింది, దేవదేవుని తాలూకా ప్రతిష్టకు దెబ్బతిన్నది. అందుకు ప్రసాదంపై చర్చ జరగాలని కోరుకుంటున్నాం.